ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం వందనములు. నేను ఇప్పటి వరకు మమ్మల్ని చదువుల నుంచి మరి ఇప్పటి వరకు పాటలు పాట ఎందును, వాక్యం చదువుతూ ఎందును, పాటలు ప్రతి ఒక్క విషయంలో కూడా మరి మొదటి మెసేజ్ చెప్పుతూ ఎందును కూడా నీ యొక్క హస్తం మాకు తోడుకు ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు కోటాను కోట్ల వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళ్తూ ఉండగా నీకు హస్తం మాకు తోడు ఉంచమని సహాయం తెచ్చామని, అలాగే పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీకు పిల్లలు ఆరాధన చేస్తున్నారో సమస్త మహిమ గంత ప్రభలు మీరు పొందుకోమని, సదాకాలం మాకు తోడుగా నడిపించమని సహాయం తెచ్చమని, కాపుదాలు తెచ్చని బతుకుని నడుపుకుంటూ నైనా మరి ఒకసారి నీ యొక్క హస్తం నాకు తోడుగుంచి నడిపించమని, పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని ప్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియోస్ చూస్తున్నవారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఈ విషయాన్ని అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం అయితే పాఠంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన పాఠం ఏంటంటే సొలొమోను మందిరమా క్రీస్తు మందిరమా? సొలొమోను గారు కట్టించిన మందిరమా లేదా క్రీస్తు మందిరమా? ఈ రెండు మందిరాల్లో మరి ఏది దేవుడు ఇప్పుడు ప్రజెంట్ నడిపిస్తున్నాడు అనేది మనం ఏది అమల్లో ఉందనేది తెలుసుకుందామండి. ఇంకో విషయం ఏంటంటే ఈ పాఠం కొంచెం పాత నిబంధనకి దాంట్లో విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి బైబిల్ చాలా వరకు అర్థమవుతుందండి. ఈ యొక్క పాఠం అసలు ఏ మందిరాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు ఏంటి అనేది, అసలు మందిరం అనేది సొలొమోను గారు కట్టించిన ఆ మందిరం గురించి గొప్పతనం ఏంటి, మరి యేసుక్రీస్తు వారి యొక్క మందిరం ఎక్కడ ఉంది అనే విషయాన్ని ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకుందామండి. మనందరికీ తెలిసిన విషయం సొలొమోను గారి గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన యొక్క జ్ఞానం గురించి కొనియాడటం మనందరికీ తెలిసిన విషయమేనండి. బైబిల్లో కూడా మరి బైబిల్లో విషయం మరి బయట కూడా ఉండటం చూసారా? బైబిల్ చెప్పనేటువంటి జ్ఞానం బయట ఉందనుకోవటం అవివేకమేనండి. ఎందుకంటే బైబిల్లో ఉండే జ్ఞానం ఏ గ్రంథంలో కూడా లేదండి. అంటే చారిత్రక అంశాలు కూడా దీంట్లో ఉండే చరిత్రగా ఇప్పుడు అంతకుముందు బబులోను సామ్రాజ్యం, గ్రీక్ సామ్రాజ్యం, మాదీ పార్శికులు, రోమా సామ్రాజ్యం ఇవన్నీ కూడా బయట మనకు కనిపిస్తున్నాయా? మరి అయ్యే విషయాలు ఇక్కడ మనకు బైబిల్లో కూడా కనిపిస్తూ ఉంటాయండి. మరి దేవుడు అసలు ఎంత చక్కగా రాయించాడంటే చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్ అనేది మత పుస్తకం అనుకున్నారు. కాదండి, అది మత పుస్తకం అనుకుంటే అక్కడ వరకు ఆగిపోతారు. కొంతమంది మాత్రమే పరిమితం అయింది. బైబిల్ అనేది మత పుస్తకం కాదు, ఇది ఒక మార్గం, మహాజ్ఞాన గ్రంథము అని చెప్పుకోవచ్చు. మహాజ్ఞాన గ్రంథము బైబిల్. దీంట్లో ఉన్న విషయాలు ఏ గ్రంథంలో కూడా లేవండి. ఎందుకంటే అసలు ఇక్కడ చాలా జ్ఞానం దేవుడు రాయించాడండి. మనం చదివితేనే అర్థమైద్దండి. మనం చదవకుండా చాలామంది ఏం చేస్తారంటే దీని కింద పెట్టుకొని పడుకుంటారు, కానీ దీని కింద పెట్టుకొని తల కింద పెట్టుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందండి? ఏముండదండి. కానీ చదవాలి, లేదా చదవటం కాకపోతే చదివించుకోవాలి, లేదా మీటింగులు జరుగుతున్నప్పుడు మీటింగులకి వెళ్ళాలి, సంఘ కాపురి చెప్పే మరి ఆదివారం చెప్పే మెసేజ్ శ్రద్ధగా ఇవన్నీ చేస్తేనే బైబిల్ అనేది మనకు అర్థమవుతుంది. బైబిల్ అంత తేలిగ్గా అర్థం కాదండి, చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. కానీ అర్థమైతే కనుక, అర్థమవుతుంటే కనుక దాన్ని అవి వదిలిపెట్టమన్నమాట బైబిల్. అందుకని దావీదు మహారాజు గారు ఆయన ఏమంటాడు, దీనిని నేను దివారాత్రములు ధ్యానించాలని చెబుతున్నాడు ఆయన. దివారాత్రములు అంటే ఏంటండి? మనం రాత్రి పగులు చదువుతున్నామండి మనం బైబిల్. ఏదో ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు ఓకే, అట్లాగైనా పర్వాలేదు. అసలు అది కూడా చదవని వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆదివారం తీసేవాళ్ళు ఉంటారు. ఆదివారం బైబిల్ ఎక్కడుందని దులుపుకొని చూసి నా బైబిల్ ఇదే తీసుకుని వెళ్ళి ఉంటారు. అసలు దేవుడు ఏం చెబుతున్నాడు? దివారాత్రములు దీన్ని ధ్యానించాలని చెబుతున్నాడు ఆయన. రాత్రి పగులు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడే, అంటే కంటిన్యూషన్గానే కాదు, నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే మహాజ్ఞానం అనేది మనకు తెలిసిద్ది అని దేవుడు చెబుతున్నాడు. అదే బైబిల్ కొన్న గొప్పతనం అదే అనమాట. అందుకని సొలొమోను గారి గురించి ఇంకో విషయం ఏంటంటే, సొలొమోను గారు మరి దేవునికి ఒక మందిరం కట్టించడం మనకి అందరికీ తెలిసిన విషయమేనండి. సొలొమోను గారు కట్టిన ఆ యొక్క మందిరం అనేది చాలా గొప్ప మందిరం అండి. అది ఎన్ని సంవత్సరాలు కట్టారండి సొలొమోను గారు కట్టిన మందిరాన్ని? 7 సంవత్సరాలు కట్టారు. తర్వాత
ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఇస్రాయేల్లో ఉన్నట్టు ఆ మందిరం యెరూషలేము మందిరం అనే వరకు మనకి ఈయన కట్టిన సొలొమోను గారికి కట్టిన మందిరమే కనిపించింది. కానీ తర్వాత ఇంకొకళ్ళు కూడా అది పడేయటం జరిగింది, మళ్ళీ కట్టడం జరిగింది, మళ్ళీ దాన్ని ఇప్పుడు మళ్ళీ మూడోసారి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాఠం మొత్తం వింటే కనుక మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ అనేది ఈ యొక్క పాఠంలో 50% వరకు కూడా మనకు అర్థమైంది. ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉంటేనే ఈ యొక్క పాఠం అనేది అర్థమైంది అనమాట. మరి సొలొమోను గారి గురించి మనం చూస్తే ఎంతో జ్ఞానం ఉండేట్టుగా మన బైబిల్ మనకి చెబుతుందండి. ఆయన యొక్క జ్ఞానం గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా సొలొమోను గారికి ఉన్న జ్ఞానం గురించి తెలుసు. అలాగే ఆయన దేవునికి ఒక మందిరం కట్టించడం జరిగింది. అదే యెరూషలేములో ఉన్న బంగారపు మందిరం. ఇప్పుడైతే లేదండి, అది అప్పుడు ఉండేది ఆయన కట్టించినప్పుడు. మరి ఇప్పుడు ఏముంది ఏంటి అనేది అసలు స్టెప్పులుగా అక్కడి నుంచి ప్రత్యక్ష గుడారం దగ్గర నుంచి మనం యేసుక్రీస్తు వారి యొక్క కట్టినటువంటి మందిరం వరకు కూడా వద్దామండి. అప్పుడు మనకి యొక్క బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనకి అర్థమవుతుంది, ఓహో ఈ విషయమా అని. సొలొమోను గారు అయితే దేవాలయాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అంతకన్నా ముందు దావీదు గారు కూడా దావీదు గారికి ఒక ఆలోచన వచ్చింది అనమాట. నేనేమో ప్యాలెస్లో ఉన్నాను, రాజులాగా ఉన్నాను. దేవునికి అప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఆరాధన జరిగేదండి. దేవునికి ఒక మందిరం కట్టించాలని ఒక ఆలోచన కలిగింది. ఎవరికి ఫస్ట్ వచ్చింది ఆలోచన? దావీదు గారికి అండి. దావీదు గారు వచ్చి ఆయన ఇక మందిరం స్టార్ట్ చేయబోతుంటే అప్పుడు నాతాను ప్రవక్తతో ఒక మాట చెప్పిస్తాడనమాట దావీదు గారితో దేవుడు. నీ యొక్క చేతులు రక్తంతో ఉలికినవి, నీ యొక్క గర్భవాసం నుంచి వచ్చిన నీ యొక్క కుమారుడే ఈ యొక్క మందిరం కట్టడానికి దేవుడు అనుమతిస్తున్నాడు, నువ్వైతే కట్టవద్దు అని ఆఫ్ చేయటం జరిగిందండి. అసలైతే యాక్చువల్గా ఎవరు కట్టేవాళ్ళంటే దావీదు గారే కట్టేవాళ్ళు. కానీ దేవుడు ఏమంటే ఆయన యుద్ధాలు చేసి ఎంతోమందిని చంపిన యొక్క చేతులు అనమాట. రక్తం ఒలికింది కదా, ఎందుకులే నువ్వు వద్దలే, నీ కొడుకు చేత నేను కట్టించుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే సొలొమోను గారి యొక్క కాలంలో 40 సంవత్సరాల పాటు ఒక్క యుద్ధం కూడా జరగలేదంట. అంటే ఆయన ప్రశాంతంగా జీవించడం జరిగింది. అంత మహాజ్ఞానంతో ఏ సమస్య వచ్చినా సరే గొడవలు రాకుండా, పోట్లాటలు రాకుండా ఆయన యొక్క జ్ఞానంతోనే గెలిచేవాడు అనమాట. అందుకని దావీదు గారు కడతానంటే వద్దు, నీ కుమారుడి చేత కట్టించను చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే దానికి కావలసిన సామాగ్రి బంగారం. ఇంకో విషయం ఏంటంటే ఆ యొక్క దేవాలయాన్ని బంగారంతో కట్టారు. సపోజు మనం ఇల్లు కట్టుకుంటేనే, మామూలు ఇల్లు కట్టుకుంటేనే ఓపెనింగ్కి పెద్ద చుట్టాలందరినీ పిలుచుకుంటాం. కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు అయితే ఎమ్మెల్యే గారినో లేకపోతే ముఖ్యమంత్రి గారినో కూడా కొంతమంది పిలుచుకునే వాళ్ళు ఉంటారు గృహప్రవేశానికి కూడా. కానీ ఆ యొక్క మందిరం కట్టినప్పుడు సొలొమోను గారు చేసిన ప్రారంభోత్సవానికి అసలు ఎంత గ్రాండ్గా జరిగిందంటే ప్రపంచంలోనే ఎంతవరకు ఎవరో కూడా అంత గ్రాండ్గా చేయలేదంట. అంత గ్రాండ్గా యెరూషలేము మందిరాన్ని కట్టడం జరిగింది. 7 సంవత్సరాల పాటు కట్టారండి ఆ యొక్క మందిరాన్ని, యెరూషలేము మందిరాన్ని. దాని యొక్క బ్లూ ప్రింట్ అంటే అది ఏ నమూనాతో కట్టారు అది తెలుసుకోవాలండి మనం. అంతకుముందు ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా వారు ఎక్కడ ఆరాధన చేసేవాళ్ళు దేవుణ్ణి ప్రత్యక్ష గుడారంలో. ఎందుకంటే ఒకసాట ఉంటాను కుదరదు కదా. ఇప్పుడు వేరే చోటకి వెళ్ళారు, నడుచుకుంటూ పోతూ ఉంటారు. వీళ్ళు వెళ్తూ ఉంటే ఒకే చోట మందిరం కట్టారనుకో మళ్ళీ అందరూ వెనక రావాల్సి వచ్చింది. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రత్యక్ష గుడారం అంటే ఒక్కసాట ఉండే మందిరం కాదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యక్ష గుడారం అనేది ఒక్కసాట ఉండేది కాదు, ఇక్కడ నుంచి వేరే చోటకి మార్చుకునేవాళ్ళు అనమాట వాళ్ళు. టెంట్ లాగా అంటే ఇది టెంట్ అంటే ఏదో చిన్న టెంట్ అని కూడా కాదు, చాలా అది కూడా చుట్టూ ఆవరణం ఉండేది. దాని గురించి కూడా కొంచెం వివరంగా చెబుతాను, మీరు వినండి. ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందంటే అంతమంది మీకు ఒకసారి వీడియోలో కూడా చూపించినట్టున్నాను, ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎందుకు తెలుసుకోవాలి. ఒక్కసారికి అసలు మనకి మైండ్లోకి రాదు. ప్రత్యక్ష గుడారం అనేది చుట్టూ ముందు కాంపౌండ్ ఉంటుందండి. ప్రత్యక్ష గుడారానికి 4 పక్కల గోడ ఉంటుంది. గోడ అంటే ఈ గోడ కాదు, టెంట్ లాంటిది క్లాత్తో కట్టించేయడం అన్నమాట. ఎందుకంటే మరి పీక్కొని వేరే చోటుకి వెళ్ళి వేసుకోవాలి కాబట్టి అందుకని తాత్కాలికంగా ఉండేదన్నమాట. తర్వాత లోపల ఆవరణం ఉంటుంది. 4 గోడలు అంటే 4 సైడ్లు ఈ క్లాత్ ఉండేది. లోపల ఫస్ట్ ఆవరణం ఉండేది, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఈ ఆవరణంలోనే బలిపీఠము ఉంటుంది అన్నమాట.
ఎక్కడ ఉంటుందండి? ఆవరణంలోనే బలిపీఠము ఉండేది. ప్లస్ బోర్ అని కాదు, గంగాళము అంటారు దాన్ని. గంగాళము లేదా సముద్రము అంటారు. దాని పేరు సముద్రం అన్నమాట. అంటే గంగాళాన్ని సముద్రాన్ని పేరు పెట్టారు. బలిపీఠం అక్కడ ఏంటంటే ఎవరైనా సరే పాపం చేస్తే ఎద్దును కానీ, మరి గొర్రెలు కానీ, లేకపోతే మేకలు కానీ, పావురాలు కానీ, కోళ్ళు కానీ ఇట్లా బలి అక్కడ చేసేవాడు అనమాట. బలిపీఠం దగ్గరికి వచ్చి వాళ్ళు బలి చేసి చేతులు కడుక్కోవాలిగా గంగాళం దగ్గరికి వచ్చి చేతులు కడుక్కునేవాళ్ళు అనమాట. అక్కడ నుంచి తర్వాత ఇంకో స్టెప్ ఏంటి? పరిశుద్ధ స్థలం, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఎట్లాగా 3 స్టెప్పులుగా ఉంటుందండి ప్రత్యక్ష గుడారం. అదే నమూనాతో దేవుడు సొలొమోను గారి చేత యెరూషలేము మందిరం కట్టించడం జరిగింది. సేమ్ ఇక్కడ ఎలాగైతే ఉందో. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ఆవరణంలోకి ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీలేదండి. ఇప్పుడు క్రైస్తవులు అయితే మనం ఎవరు పడితే ఏ మతమైనా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, లేకపోతే ఎవరైనా సరే చర్చికి రావచ్చు. కానీ అప్పుడు మాత్రం ఓన్లీ లేవీయులు మాత్రమే, ఇశ్రాయేలీయులు మాత్రమే ఆవరణం వరకే పరిమితం. మళ్ళీ పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళాలంటే లేవీయులు మాత్రమే. అట్లాగా ఉండేదన్నమాట. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు ఆవరణంలోకి కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, మగవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు ప్రత్యక్ష గుడారానికి. ఇప్పుడు అయితే అందరికీ మనకి అవకాశం, అంటే అప్పుడు ఇశ్రాయేలుకి మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో కూడా కొంతమంది కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, అది మచ్చలో ఉండేవాళ్ళు కానీ, కల్మషం లేకుండా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసి అప్పట్లో. అదే మీరు చదువుతూ ఉంటే నిర్గమకాండము, లేవికాండములో మీకు క్లారిటీ వచ్చింది. చదువుతూ ఉంటే మనకు ఒక్కోటి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. 1 రాజులు గ్రంథము 5, ఇప్పుడు 5 తీయాల్సిన అవసరం లేదు మీకు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే 1 రాజుల గ్రంథము 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఈ 3 అధ్యాయాల్లో దొరికింది. గుర్తుపెట్టుకోండి మీరు చదివేటప్పుడు. 1 రాజుల గ్రంథము 5, 6, 7 అధ్యాయాల్లో నేను చెప్పినట్టు మ్యాటర్ మొత్తం కూడా మీకు ఉంటుంది అన్నమాట. ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడ దేవుడు రాయించడం జరిగిందనమాట. ఇది మనం గోల్డ్తో మొత్తం ఎంత బంగారం పట్టిందంటే చాలా బంగారం పట్టిందండి. క్వింటాలు బంగారం, కేజీలు కూడా కాదు, టన్నులు బంగారం పట్టిందనమాట. మొత్తం అంతా కూడా బంగారంతోనేనట. ఇంకో విషయం ఏంటంటే ఈ దేవాలయం బలిపీఠం అని చెప్పుకున్నాం, బలిపీఠం కూడా బంగారమేనంట. బయట ఆవుల్ని, ఎద్దుల్ని, పావురాలని బలిచ్చే ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ కూడా బంగారమేనంట. గంగాళము బంగారం అంట. మొత్తం అంతా బంగారం, ఎటు చూసినా బంగారం. ఇప్పుడు మనం అది ఎంత ధనంతో కట్టారో యొక్క మందిరాన్ని మనం చూడగలిగితే, ఇప్పుడు ప్రపంచ ధనికుడు ఎవరండి? ఎలన్ మస్క్. ఆయన ఆస్తితో పోల్చుకుంటే 20 times ఎక్స్ట్రా అంట, 20 రెట్లు పెద్ద అంత ఆస్తితో కట్టాడంట ఆయన, సొలొమోన్ గారు. ఆయనకున్న ధనం మొత్తం కూడా వెచ్చించేసేసి బంగారంతో కట్టడం జరిగింది. ఎలన్ మస్క్తో పోల్చుకుంటే 20 రెట్లు ఎక్స్ట్రా ఉందంట ఆయనకి దగ్గర ధనం అనేది. ఒక విషయం ఏంటంటే $25 లక్షల కోట్లు ఈయన దగ్గర ఉంది. దాంతో మనం అన్ని రెట్లు వేసుకోవచ్చు అన్నమాట. అదే చెబుతాను ఇప్పుడు. ఇంకో విషయం, మన భారతదేశంలో కూడా ఒకసాట స్వర్ణ దేవాలయం ఉంది. అక్కడ ఐడియా ఉందా మీకు? మీ స్టడీలో వచ్చిందా? అమృతసర్లో స్వర్ణ దేవాలయం ఉంటుంది కదా, పంజాబ్. అది ప్యూర్ గోల్డ్ కాదంట, ఓన్లీ కోటింగ్ పోత మాత్రమే. కానీ మరి మనోళ్ళు ఈయన సొలొమోన్ గారు కట్టినటువంటి ఈ మొత్తం ప్యూర్ మంచి. అప్పుడంటే వెండి అనేది ఎక్కడికి రాలేదంట. అసలు వెండి అంటే చెత్తలాగా తీసి పక్కన పడేసేవాళ్ళు అంట. వెండి అంటే
అంతా బంగారంతోనే కట్టడం జరిగిందనమాట. 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 21-22 వచనాలు ఒకసారి చదవండి. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 21-22 వచనాలు. 21-22 వచనాలు. ఇలాగన సొలొమోను మందిరము లోపల మేలిమి బంగారంతో పొదిగించిన గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాను. ఏ భాగంలో విడవకుండా మందిరమంతా బంగారంతో పొదిగించాను. గర్భాలయము వద్దనున్న బలిపీఠం అంతటిని కూడా బంగారంతో పొదిగించాను. బలిపీఠం కూడా బంగారం పొదిగించడం అంటే పొదిగించడం పూత పూసారని రాయలేదు కదా. పొదిగించడం అంటే దాంతోనే చేశారని అర్థం అన్నమాట. చదువు. మరియు అతడు గర్భాలయం ముందు 10 మూరల ఎత్తు గల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించును. ఒక్కొక్క కెరూబునకు 5 మూరల పొడవు గల రెక్కలు. ఈ కెరూబులు ఎక్కడ ఉంటాయండి? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాయి అన్నమాట. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? సముఖపు బల్ల ఉంటుంది చూసావా, ఆ బల్ల ఉంటుంది అన్నమాట పరిశుద్ధ స్థలంలో. అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ పలకలు ఉంటాయి. పలకలు అంటే మన పిల్లలు రాసుకునే పలకలు కాదు, మోషే గారికి దేవుడు రాసిస్తాడు చూసావా, రాసిస్తాడు ఈ 10 ఆజ్ఞల పలకలు. ఆ పలకలు ఉంటాయి. పలకలో కెరూబులు అవన్నీ కూడా అహరోను చేతి కర్ర, మన్నా పాత్ర ఇవన్నీ కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాయి అన్నమాట. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇలాగా 3 స్టెప్పులుగా ఉంటుంది అన్నమాట. అదే గుడారాన్ని మళ్ళీ యెరూషలేము మందిరం అదే మోడల్లో కట్టడం జరిగింది అన్నమాట. రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయం 48 వచనం ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 7:48. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమై దక్కిన ఉపకరణములన్నింటినీ చేయించెను. అనగా బంగారపు బలిపీఠమును, సుముఖగా రొట్టెల నుంచి బంగారపు బల్లెము. 40 అదనమాట పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మనకు క్లారిటీ దొరుకుతుంది. ఇంకో విషయం, నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. ఇక్కడికి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళటానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు? పరిశుద్ధ స్థలంలో లేవీయులు మాత్రమే వెళ్ళాలి. లేవీయుల్లో కూడా అందరూ కాదు, మళ్ళీ కహాతు వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. కహాతు వంశం నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రమే, లేవీ గోత్రీకులు మాత్రం వాళ్ళ ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళాలంటే ఒక్క సేవకుడు మాత్రమే వెళ్ళాలి. అట్లాగా కండిషన్స్. కహాతు వంశం నుంచి వచ్చేటువంటి లేవీలు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి పర్మిషన్ అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇవన్నీ కూడా వేరే వేరే చోట దొరకవు కాబట్టి మనకి ఇక్కడే ఇన్ఫర్మేషన్ దొరికిద్ది. బైబిల్ చదువుతున్నప్పుడు కూడా మనం ఏదో చదువుకుంటూ పోతూ ఉంటాం, కానీ మనకు కొంత క్లారిటీ రాదనమాట. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం అంటే ఫస్ట్ 4 పక్కల కాంపౌండ్ ఉంటుంది, ఆవరణము, బలిపీఠము, గంగాళము, సముద్రం అంటారు దాన్ని. సముద్రం పేరు గంగాళాని పేరు, సముద్రము, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇలాగా స్టెప్పులుగా ఉండటం జరిగిందనమాట. అలాగే ఇంకా మనం చూడగలిగితే మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 28 వచ్చిన ఒకసారి చదవండి. 6:28. మొదటి రాజులు 6:28. ఈ కెరూబులను
ఈ కెరూబులను అతడు బంగారంతో పొదిగించాను. కెరూబులు కూడా ఏంటంటే బంగారమేనంట మొత్తం. మరియు మందిరపు గోడలన్నిటి మీద లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించాను. సరిపోతుంది. ఇదంతా కూడా కెరూబులు అంటే ఏంటండి? దేవదూతల పిక్చర్ అనమాట. ఆ రెక్కలు కూడా అన్ని అంతా కూడా మొత్తం గోల్డ్, ప్యూర్ గోల్డ్ అనమాట. అసలు ఏది కూడా విడిచిపెట్టకుండా దేవుడు ఈయన సొలొమోన్ గారు మొత్తం బంగారంతోనే తయారు చేయటం జరిగిందనమాట. మళ్ళీ అక్కడ పలకలు ఇవన్నీ కూడా మన దగ్గర చెప్పుకున్నాం కదా. దీని పట్టిన కాలం ఎంత అండి? సొలొమోన్ గారు కట్టించినటువంటి కాలం 7 సంవత్సరాలు. 7 years పట్టిందన్నమాట. తర్వాత మళ్ళీ 46 సంవత్సరాలని చెప్పారు కదా, అది ఎక్కడంటే అది కూడా చెబుతాను. ఇది పడేయటం జరిగిందండి. ఈ యొక్క స్వర్ణ దేవాలయం, ఇది యెరూషలేం దేవాలయాన్ని ఇంత గ్రాండ్గా కట్టిన తర్వాత పడవేయటం జరిగింది. ఎవరు పడేశారు? సొలొమోన్ గారు కాదు. ఆయన అంత కష్టపడి కట్టించి అంత ధనం వెచ్చించి ఆయన ఎందుకు పడేస్తాడు? తర్వాత కాలంలో బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు ఈ యొక్క ఇశ్రాయేలు వీళ్ళకి మీదకి వచ్చి యుద్ధానికి వచ్చి ఈ యొక్క మందిరాన్ని నేలమట్టం చేసేసాడండి. మొత్తం ఇంత బంగారం, ఇదంతా పెద్ద మందిరం కదా, ఇదంతా కూడా అతను దోసుకెళ్ళిపోవటం జరిగిందండి. మొత్తం ఈ మందిరాన్ని ఇంత గ్రాండ్గా ఇంత కష్టపడి 7 సంవత్సరాలు కష్టపడి దావీదు గారు ఎంతో మరి ఆయన ధనాన్ని వెచ్చించి ఆయనకుండా ఆస్తి మొత్తం బంగారం మొత్తం ఆయనది కూడా రాజ్యంలో అదే కాకుండా ఆయన పర్సనల్గా ఉన్నటువంటి ఆస్తులు కూడా ఇచ్చేసాడంట ఆయన దావీదు గారు అయితే. ఎందుకంటే నేనే ప్యాలెస్లో ఉన్నారు, ఆయన గుడారంలో ఉన్నాడు, ఆయనకు మందిరం కావాలని చెప్పేసి ఎంతో డబ్బును వెచ్చించి కట్టడం జరిగింది. మరి అలాంటి మందిరాన్ని పడేసే నెబుకద్నెజరు వచ్చి దీన్ని పడేయటం జరిగింది అనమాట. ఎంత బాధ అనిపించింది అప్పుడు కట్టిన వాళ్ళకి కానీ అప్పటికి లేరైనా. అది ఎప్పటికంటే తర్వాత చాలా కాలం తర్వాత, ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా చాలా కాలం తర్వాత ఇది జరిగిందనమాట. అప్పుడు ఆయన ఉన్నప్పుడు అది జరగలే, అది ఆయన ఉన్నప్పుడు ఇది జరిగింది. ఈ యొక్క మందిరం కట్టింది ఎప్పుడంటే క్రీస్తు శకం కాదు, క్రీస్తు పూర్వము 950 సంవత్సరంలో కట్టడం జరిగింది. దగ్గర యేసుక్రీస్తు వరకన్నా కూడా 1000 సంవత్సరాల ముందు ఈ యొక్క సొలొమోన్ గారు కట్టినటువంటి మందిరం కట్టడం జరిగిందనమాట. ఈ యొక్క మందిరం అనేది తర్వాత కాలంలో ఈ యొక్క నెబుకద్నెజరు అనే అతను పడేయటం జరిగింది. పడేసి అవన్నీ కూడా పాత్రలు, ఆ మందిరంలో ఉన్న పాత్రలు కానీ అన్నీ కూడా భోజనాలు వండటానికి కూడా బంగారు పాత్రలేనంట. అదే నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు ఉంటాడు చూసి, బెల్షస్సరు ఇక్కడ ఉండే పాత్రలు అవన్నీ కూడా తీసుకెళ్ళి ఇక్కడ మందిరంలో ఉన్నటువంటి పాత్రలు ఉంటాయి కదా, వాటిలో ముందు పోసుకొని తాగుతున్నాడంట. అప్పుడే కాదు దేవుడు కోపం వచ్చి మెనే టెకేల్ ఉపార్సిన్ అని ఒక వారు మీరు చాలాసార్లు వినే ఉంటాయి, విన్నారు ఎప్పుడన్నా? మెనే టెకేల్ ఉపార్సిన్ ఎవరికి ఈ వార్నింగ్ ఇచ్చింది? నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరుకి. ఈ రోజుతో ఈ యొక్క లెక్క పూర్తి అయిపోయింది. ఈ యొక్క మందిరంలోంచి అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు, బాగానే ఉంది, అది వాడుకోవచ్చుగా, దాంట్లో మందు పోసుకొని తాగుతున్నారంటే దేవుడు కోపం వచ్చింది. అది ఎంతో పరిశుద్ధమైన పాత్రలు అయితే మీరు వాటిని అపవిత్రం చేస్తున్నారని చెప్పేసి మందు తాగటానికి దాంట్లో పోసుకొని తాగుతుంటే అప్పుడు మెనే టెక్కలు పార్సని ఈ రాత్రితో ఈ యొక్క లెక్క పూర్తయిపోతుందని దేవుడు వార్నింగ్ ఇచ్చి అతన్ని చంపేయటం జరిగిందని చెప్పుకోవచ్చు. దేవుడు మరి చాలామంది అనుకుంటారు ఆయన ఎప్పుడులాగే ఉందిగా, దేవుడు మా మీద మేము ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఆయన ఏమేమి చేయట్లేదు అనుకుంటారు. దుర్మార్గుల్ని ఆయన ఒక్క క్షణంలో తీసేయగలడు. కానీ ఏంటంటే దీర్ఘశాంతం చేత ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇంకా మారతారు. పోలీసులే వెంటనే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. దేవుడు మనల్ని ఎందుకు క్షమిస్తున్నాడంటే
పోలీసుల కన్నా చేతకాని వాడు ఆ దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఫుల్ పవర్ ఉంది ఆయనకి. అది ఎర్ర సముద్రానికే 2 పాయలు గది చేసిన ఆయనకి మనుషులను చంపటం పెద్ద లెక్క అండి. అయినా కానీ ఎందుకు చంపకుండా ఉంచుతున్నాడంటే ఎన్ని తప్పు మనం బయటపడి సమాజంలో వస్తే ఎన్ని పాపాలు, ఎన్ని తప్పులు, ఎంత వ్యభిచారం, ఎంత దొంగతనం చేసినా సరే ఎందుకు క్షమిస్తున్నాడంటే తెలుసుకుంటారు, మారతారనే మధ్యలో యేసుక్రీస్తు వారు ఉండి చెప్పటం శాంతించని బతినాడుకుంటున్నాడు ఆయన. లేకపోతే అసలు చాలా కష్టం అన్నమాట. యెరూషలేములో కట్టినటువంటి దేవాలయం సొలొమోను గారు కట్టింది మొదటి దేవాలయం అండి. ఇది చరిత్ర పుస్తకాల్లో కూడా మనం చూడవచ్చు. రెండవసారి కూడా ఈ యొక్క మందిరాన్ని కట్టించడం జరిగిందండి. తర్వాత కాలంలో ఈ యూదులు లేదా ఇశ్రాయేలీలు మేము ఆరాధించుకోవడానికి మాకు మందిరం లేదు అని ఎంతో కష్టపడి కట్టిన మందిరాన్ని పడేశారు. మళ్ళీ మందిరం కావాలని చెప్పేసి రెండోసారి మందిరం కట్టడం జరిగిందండి. రెండోసారి మందిరంలో ఇంకొక తొక్లక్ పని ఒకటి చేశారు. రెండోసారి కట్టారు కదా ఈ యొక్క యెరూషలేము మందిరాన్ని. అక్కడ ఏం చేశారంటే పందిని తీసుకొచ్చి కోసి ఆ యొక్క దేవాలయాన్ని మొత్తం అపవిత్రం చేశారండి. రెండోసారి కట్టినటువంటి ఈ యొక్క మందిరం అనేది పందిని తీసుకొచ్చి అక్కడ కోసేవారికి అదంతా అపవిత్రం అయిపోయి కొంచెం డ్యామేజ్ అయిపోయింది. ఫస్ట్ సారి కట్టింది అసలు మొత్తం నేలమట్టం చేసేసారు. సొలొమోను గారు కట్టింది అసలు నమూనా కూడా లేదండి, అక్కడ అసలు ఏం లేదు అక్కడ. తర్వాత రెండోసారి వీళ్ళు మళ్ళీ మేము ఆరాధన చేసుకోవడానికి కావాలని చెప్పేసి మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ మందిరం కట్టారండి. మందిరం కడితే దాంట్లో ఏం చేశారంటే ఒక పందిని తీసుకొచ్చి కోయటం వల్ల అదంతా పంది అనేది యూదులకి ఇశ్రాయేలుకి అపవిత్రం అండి. వాళ్ళు అసలు పందిని చూస్తే అంటే చేసింది వాళ్ళు కాదు, వేరే వాళ్ళు, వేరే రాజులు అనమాట. యెరూషలేము మందిరాన్ని వాళ్ళు చేయలే, వేరే వాళ్ళు వచ్చి అది అట్లాగా చేయటం జరిగిందనమాట. ఆ మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు ఇంకో విషయం ఏంటంటే ఆ యొక్క మందిరం అనేది పాడు చేశారు కానీ పూర్తిగా పడిపోలేదండి. అది రెండోసారి కట్టినటువంటి ఆ మందిరం అనేది పూర్తిగా పడిపోలేదు. అక్కడక్కడ కొంచెం శిథిలాలు కొంచెం క్రాక్ ఇచ్చినాయి అనమాట. దాన్ని అక్కడి నుంచి మళ్ళీ అప్పుడు కూడా వదిలిపెట్టుకుని మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ మందిరాన్ని వీళ్ళు యూదులు ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, వీళ్ళు మళ్ళీ మాకు మందిరం కావాలని చెప్పేసి స్టార్ట్ చేసి క్రీస్తు శకం 20వ సంవత్సరంలో స్టార్ట్ చేసి 46 సంవత్సరాలు వర్క్ చేస్తారు దానికోసం. రెండోసారి కట్టినటువంటి యెరూషలేము మందిరంలో 46 సంవత్సరాలు. అదే యేసుక్రీస్తు వారు అంటారు చూసారా, ఈ మందిరాన్ని పడగొడతా నేను 3 రోజులు తిరిగి లేపుతాను వాళ్ళతో అంటే వాళ్ళు ఏమంటారు, ఈ యొక్క మందిరం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది, నువ్వే 3 రోజులు లేపుతావా అని ఈయన అపార్థం చేసుకున్నారు. ఈయన చెప్పింది దేని గురించి, ఈ శరీరం అనే మందిరం గురించి ఆయన చెప్పడం జరిగింది యేసుక్రీస్తు వారు. కానీ వీళ్ళు అపార్థం చేసుకున్నారు. ఈయన ఏది చెప్పినా కానీ అర్థం చేసుకునే జ్ఞానం లేదు. చాలామంది ఈ రోజుల్లో నిజంగానే క్రైస్తవులు చాలామందికి దేవుడు చెప్పిన వాక్యానుసారంగా జీవించకుండా వేరే ఏ సిద్ధాంతాలు చెప్తుంటారు. ఒక ఆయన 7th డే అంటాడు, శనివారం మాత్రమే విశ్రాంతి దినం అంటాడు. ఆ శనివారం విశ్రాంతి దినం ఎవరికండి? యూదులకి ఇశ్రాయేలుకి. మనకు ఆదివారం కదా, ఇప్పుడు కూడా శనివారం విశ్రాంతి దినంగా పాటించేవాళ్ళు ఉన్నారు. అదే బైబిల్ గ్రహించాలి కదా, ఏది ఏ వచనం ఎవరికి అప్లై అవుతుంది అనేది బైబిల్ చదివేటప్పుడు ఎవరికి రాస్తున్నారు, ఏ కాలంలో రాస్తున్నారో మనం అది అర్థం చేసుకోకపోతే బైబిల్ ఎప్పటికీ అర్థం కాదనమాట. బైబిల్ అనగానేమి దాన్ని చదవటం ఎలా అనేది నేను 2-3 సార్లు చెప్పాను మీకు, మనకు అర్థమైందే లేదు, అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అదే ఆ పాఠం అర్థమైతే మీరు బైబిల్ మీకు చదువుతుంటే మీకు అర్థమైంది, బైబిల్ లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ కాలంలో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అది మనకు అప్లై అవుతుందా లేదా అది కూడా తెలుసుకోవాలండి. మనకు అప్లై అవుతుందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోకపోతే మాత్రం మనం అపార్థం చేసుకుంటాం దీని యొక్క వాక్యాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదివేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ చదవడం మొదలుపెట్టేటప్పుడు బైబిల్ అనగానే దాన్ని ఎలాగా చదివితే అర్థమైద్ది అనేది ఆ పాఠం వినాలండి. ఆ పాఠం వింటేనే అర్థమైద్ది, లేకపోతే అర్థం కాదనమాట. నేను ఏమాత్రమైనా సరే దేని యొక్క మాటలు చెప్పగలుగుతానంటే కొన్ని వందల పాఠాలు నేను విన్నాను కాబట్టి ఎంతో కొంత బైబిల్ మీద గ్రిప్ ఉంది కాబట్టి నేను ఈ యొక్క మాటలో మీకు ఈ పాఠం చెప్పాలంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే అర్థమైద్దండి. చెప్పటం అయినా అర్థం చేసుకోవటం అయినా మనందరికి కూడా అర్థమవుతుందంటే బైబిల్లో ఉండే బేసిక్స్ మనకి చాలా వరకు దేవుడు మనకి అర్థమయ్యేటట్లుగా
చెప్పిస్తున్నాను కదా, నిజంగా చాలా అదృష్టం. మనకి తెలిసిన వాక్యం వేరే వేరే సంఘం వల్ల ఉన్న వారికి తెలియదని చెప్పుకోవాలి. అంటే అది వాళ్ళ తప్పని నేను అన్నాను, చెప్పే వాళ్ళకి తెలిస్తేనే కదా వాళ్ళకు కూడా తెలిసేది. కాబట్టి వాళ్ళు కూడా సత్యవాక్యాన్ని మరి చక్కగా ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళ దగ్గరికి వచ్చి నేర్చుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇట్లాగ రెండవసారి కూడా మందిరం కడితే 46 సంవత్సరాలు కట్టడం జరిగిందండి. రెండోసారి కట్టినటువంటి సొలొమోన్ గారు కట్టిన మందిరం పడిపోయింది. తర్వాత కాలాల్లో కట్టినటువంటి ఈ యొక్క ఇంకో విషయం ఏంటంటే, మీకు ట్విస్ట్ ఏంటంటే, ఈ 46 సంవత్సరాలు మందిరం కట్టారు కదా యూదులు. తర్వాత యెరూషలేములో ఈ మందిరాన్ని కట్టించింది ఎవరు? కట్టడానికి డబ్బులు కావాలి కదా. మరి అప్పుడంటే బంగారపు దేవాలయాన్ని కట్టడానికి దావీదు గారు ఉన్నారు, సొలొమోన్ గారు ఉన్నారు. వాళ్ళ ఆస్తితో వాళ్ళ దగ్గర ఉన్న బంగారంతో కట్టారు. రెండోసారి మామూలుగానే కట్టారు ఈ యొక్క మందిరం. 46 సంవత్సరాలు కట్టారు. ఇది కట్టించింది ఎవరు? చిన్న చిన్నలు బుడ్డబుడ్డోళ్ళు అయితే కట్టిలేరండి. బాగా ఆస్తి పరులు మాత్రమే కట్టించగలుగుతారు అన్నమాట. ఆయనకి దానికి సంబంధం లేదు. హేరోదు మహారాజు. ఇక్కడ చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు, ఏంటి హేరోదు ఎందుకు కట్టించాడు? అసలు ఆయన వాళ్ళకి వీళ్ళంటే గిట్టదు కదా, మరి హేరోదు ఎందుకు కట్టించాడు అంటే ఓట్ల కోసం. అంటే ఈ రోజుల్లో కనుక రాజకీయ నాయకులు మన ఓట్ల కోసం ఎట్లాగైతే ఇప్పుడు క్రిస్మస్ టైంలో కొంతమంది సేవకులు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి ఏం చేస్తారండి, బైబిల్ పట్టుకొని చదవటం, ప్రార్థన చేయడం. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే సేవకులు తలకాయ వంచడం. నిజంగా ప్రార్థన చేస్తారండి సేవకులు ప్రతిరోజు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారని మనం ఆయన చెప్పకూడదు. కానీ అలాగే హేరోదు కూడా ఏంటంటే ఆ యూదుల్ని వాళ్ళని ఆకట్టుకోవటానికి ఆయన కట్టించాడు రెండోసారి యెరూషలేము దేవాలయం. 46 సంవత్సరాల పాటు బోర్డు ఖర్చు అయ్యింది కదా. చిన్న చిన్న దేవాలయం, మన ఇలాంటి దేవాలయం కాదండి, పెద్ద దేవాలయం యెరూషలేము దేవాలయం. రెండోసారి నార్మల్గా కట్టించారు. అది కట్టించింది మాత్రం హేరోదు మహారాజు. ఈ హేరోదు మహారాజు అంటే ఎవరు? ఆయనే. ఏ రోజులు చాలా మంది ఉన్నారు కదా, మనం అపార్థం చేసుకుంటూ ఉంటాం. మీకు క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఎవరైతే యేసుక్రీస్తులు ఎవరైనా చంపడానికి ఎవరైతే మరి 2 సంవత్సరాల పిల్లల్ని వాళ్ళని చంపేశారో ఆ హేరోదే ఈ యొక్క యెరూషలేములో దేవాలయం కట్టించడం జరిగింది రెండవసారి. అప్పుడే స్టార్ట్ చేశారు, తర్వాత రన్నింగ్లోకి వచ్చిందనమాట. 46 సంవత్సరాల పాటు కట్టడం జరిగిందనమాట. మరి రెండోసారి కూడా ఈ యొక్క మందిరాన్ని పడగొట్టారు. మీకు తెలుసా ఆ సంగతి? ఎప్పుడు పడగొట్టారు, ఎవరు పడగొట్టారు? ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు యెరూషలేములో దేవాలయం లేదు యూదులు ఆరాధించుకోవటానికి. ఇప్పుడు లేదు. చాలా మందికి అదే ప్లేస్లో ఇప్పుడు మసీద్ ఉంది తెలుసా? సొలొమోన్ గారు కట్టించిన దేవాలయం తర్వాత పడేశారు. ఆ బంగారం మొత్తం కూడా ఎవరు తీసుకెళ్లారు? నెబుకద్నెజరు తీసుకెళ్ళాడు. నెబుకద్నెజరు తీసుకెళ్ళి ఏం చేశాడు, అది మొత్తం వాడుకోవటం అవన్నీ చేశారు. తర్వాత మళ్ళీ యూదులు మాకు ఆరాధించుకోవడానికి మందిరం లేదని మళ్ళీ కట్టడం జరిగింది. దాన్ని కూడా అక్కడ కూడా ఏం చేశారు, అపవిత్రం చేశారు. పందిని తీసుకొచ్చి కోయటం వల్ల కొంతకాలానికి శిథిలమైపోయింది. తర్వాత ఆ శిథిలమైందని అట్లాగే వదిలేసేయకుండా యూదులు మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని మొత్తం వర్క్ చేసుకుంటా 46 సంవత్సరాలు పట్టింది అనమాట వాళ్ళకి. అదంతా పాడైందని 46 సంవత్సరాలు చేశారు. 46 సంవత్సరాలు కట్టిన తర్వాత కూడా మరి ఇది యేసుక్రీస్తు గారు చెప్పాడు కదా, ఈ యొక్క మందిరాన్ని పడగొట్టి నేను 3 రోజులు లేపుతానని చెప్పాడు. అప్పటికి ఉందండి, యేసుక్రీస్తు వారు ఉన్నప్పటికీ ఉందండి ఈ యొక్క మందిరం. తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఈ మందిరం కూడా పడగొట్టడం జరిగింది. ఈ యొక్క మందిరాన్ని క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఎవరు పడగొట్టారండి? వెస్పాసియన్ అనే చక్రవర్తి పడగొట్టడం జరిగింది. అంటే రోమా ప్రభుత్వం మీద వాళ్ళు యుద్ధానికి వచ్చి అదే ప్రక్రియలో అప్పుడు ఈ యొక్క మందిరాన్ని కూడా మొత్తం నేలమట్టం చేయటం జరిగింది. రెండుసార్లు కట్టారు. రెండుసార్లు కూడా ఫస్ట్ సొలొమోన్ గారు కట్టిన మందిరాన్ని పడేశారు. అలాగే హేరోదు యూదులు కట్టినటువంటి మందిరాన్ని పడేశారు. ఇక మూడోసారి ఇప్పుడు మందిరం కట్టడానికి మన యూదులు ప్రయత్నం చేస్తున్నారు.
కానీ అదే ప్లేస్లో ఇప్పుడు మసీదు ఉందండి. ఆల్రెడీ ఇప్పుడు ఉంది, దాన్ని పడగొట్టి మన వాళ్ళు కట్టాలి. కడదామని ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటి నుంచో, కానీ ప్రయత్నం చేస్తున్నారు. యూదులు తక్కువలు కాదండి, ఫుల్ టెక్నాలజీ నెంబర్ 1 అనమాట. అది జరిగిద్ది అంటున్నారు. మరి ఎప్పటికి జరిగిద్దో ఏంటో, అది వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క మందిరాలన్నిటినీ దేవుడు ఇప్పుడు కౌంటింగ్లోకి తీసుకోవట్లా, లెక్కలోకి తీసుకోవట్లా. ఏ మందిరాన్ని లెక్కలోకి తీసుకోవాలంటే యేసుక్రీస్తుల వారు కట్టిన మందిరాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవటం జరుగుతుంది. ఆయన అదేంటి, యేసుక్రీస్తుల వారు ఆయన మందిరం కట్టాడా, కట్టలేదా? చాలామందికి ఈ విషయం కూడా తెలియట్లేదండి. కట్టాడు ఆయన. ఆయన కట్టిన మందిరం ఎక్కడ ఉంది అది చెప్పండి. ప్రపంచం మొత్తం ఉంది, అన్ని చోట్ల ఉంది ఆయన కట్టిన మందిరం. అన్ని దేశాలు. ఆ మందిరం ఎవరో కాదు, మనమే. ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి అన్నమాట. మనం ఒక 4 రాళ్ళు, క్రీస్తు మందిరంలో ఒక 4 రాళ్ళం మనం. సొలొమోను మందిరమా క్రీస్తు మందిరమా అంటే క్రీస్తు మందిరమే ప్రజెంట్. ఈ యొక్క మందిరానికి నాశనం అయ్యే అవకాశం ఏమైనా ఉందంటే లేదు, అసలు ఎప్పటికీ నాశనం అవ్వదు. సొలొమోను గారు కట్టించిన మందిరాన్ని పడేశారు. తర్వాత యూదులు ఆ హేరోదు మహారాజు కట్టినటువంటి ఆ మందిరాన్ని పడేశారు. కానీ యేసుక్రీస్తు వారు కట్టిన ఈ యొక్క మందిరం అనేది పడేయటం అనేది ఎవరి వల్ల కాదు ప్రపంచంలో. చాలామంది అన్నారు, ఛాలెంజ్లు చేస్తున్నారు, క్రైస్తవులను ఇండియాలో లేకుండా చేస్తాము అన్నారు. వాళ్ళ వల్ల అయితే కోసం రెండోసారి మందిరం కట్టించారు కదా, ఎవరి పేరు మీద ఎవరు కట్టించారండి, ఏమైనా ఐడియా ఉందా? హేరోదు కన్నా ముందు ఒక ఆయన యూదులు కట్టారని చెప్పాం కదా, జెరుబ్బాబెలు అనే ఆయన కట్టడం జరిగిందనమాట. ఇది చాలామంది తెలియదు. రెండోసారి మందిరం అదే పూర్తిగా పడేయలేదని చెబుతున్నాం కదా, అదే రెండోసారి కట్టిన మందిరాన్ని పూర్తిగా పడేయలేదు. అసలు దాంతో లెక్కేసుకుంటే ఆల్రెడీ 3 కట్టినట్టు లెక్క అయింది. కానీ మనకు రెండే వేసుకుంది. ఎందుకంటే అది నేలమట్టం. జెరుబ్బాబెలు గారి యొక్క ఆధీనంలో కట్టడం జరిగింది. అది పూర్తిగా పడేయలేదనమాట, ధ్వంసం చేశారు అంతే. అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయింది, డ్యామేజ్ మాత్రం అయింది. దాన్ని రిపేర్ సరి చేయటానికే 46 సంవత్సరాలు పట్టింది అనమాట వాళ్ళకి. జెరుబ్బాబెలు గారి యొక్క నాయకత్వంలో రెండోసారి మందిరం కట్టడం జరిగింది. ఈ యూదులు ఇశ్రాయేలీలు అందరూ మాకు మందిరం కావాలని చెప్పేసి యెరూషలేము మందిరం పడేశారు కదా, సొలొమోను గారు కట్టిన మందిరం పడేసిన తర్వాత జెరుబ్బాబెలు గారు కట్టడం జరిగింది. దాన్ని ధ్వంసం చేశారు కానీ పూర్తిగా పడలేదు. తర్వాత ఈ హేరోదు మహారాజు యూదులు వీళ్ళందరూ కూడా 46 సంవత్సరాల పాటు దాన్ని రిపేర్ చేయడం జరిగింది. దాన్ని ఎవరు పడేశారంటే దాన్ని కూడా మళ్ళీ నేలమట్టం చేశారండి. అసలు లేకుండా నమూనా లేకుండా చేశారు. ఎవరు చేశారంటే వెస్పాసియన్ చక్రవర్తి చేయటం జరిగింది. ఈ యొక్క రోమ ప్రభుత్వం మీదకి దండెత్తి ఎక్కడికి వచ్చి మొత్తం ఆ రోజున ఎంత ఘోష జరిగిందంటే ఇశ్రాయేలుని వాళ్ళని చంపుతుంటే వాళ్ళ యొక్క రక్తం అంట ఈరోజు ఎంత ఎత్తులోకి పారిందంట రక్తం అంత. అప్పుడు యేసుక్రీస్తుల ఈ సందర్భం మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, యేసుక్రీస్తుల వారిని సిలువేసేటప్పుడు మీకు బరబ్బా కావాలా క్రీస్తు కావాలంటే వాళ్ళు ఏమన్నారండి యూదులు? అప్పుడు ఏమంటారు, ఆ యొక్క శాపం మా మీదకి మా పిల్లల మీదకి రానియమని ఒప్పుకుంటారు. మీరు విన్నారా ఆ మాట? యేసుక్రీస్తుల వారిని చంపే పాపం యూదులు వాళ్ళే ఒప్పుకుంటారు. ఈ పాపం మా మీదకి మా పిల్లల మీదకి రానియండి అన్నట్టుగా ఒప్పుకుంటారు. అందుకని హేరోదు మహారాజు ఆయన వచ్చి పిలాతు గారు వచ్చి చేతులు కడుక్కొని నాకు పిలాతు గారు వచ్చి చేతులు కడుక్కొని ఈ యొక్క ఈయనలో నాకు ఏ పాపం కనపట్లేదు అంటే వాళ్ళు ఒప్పుకోరనమాట. ఈయన వదిలిపెట్టి చేస్తున్నారంటే వీళ్ళు ఒప్పుకోరు. ఏదో ఒకటి చేయాలంటే ఇక వాళ్ళ జనాలు తట్టుకోలేక ఇక జనాలు కేకలు పెద్దగా ఈ సిలువేయాలి అని గట్టిగా కేకలేసే వరకు సరే ఏం చేసుకుంటారు చేసుకోండి పోండి అని ఆయన అక్కడి నుంచి పాపం ఆయన పిలాతు గారు కూడా ఎంతో తప్పియాలని చూస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు చిన్న ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి అక్కడ అందరూ నేలమట్టం చేస్తాయి. కానీ ఆయన ఏంటంటే
లేఖనాలను నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. సువార్త చెప్పడానికి ప్లస్ లేఖనాన్ని నెరవేర్చి మనందరి పాపాలని ఆయన మోయటం జరిగింది అనమాట. అందుకని ఈ ప్రక్రియ జరగాలి కాబట్టి ఆయన నోరు తెరవలేదు. అప్పుడు ఆ యొక్క పాపం మా మీదకి మా పిల్లల మీదకి రామని కోరుకుంటారు. అందుకని క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అప్పుడు వీళ్ళ మీదకి వీళ్ళ పిల్లల మీదకి చిన్న చిన్న పిల్లలు అప్పుడు వాళ్ళకంటే ఆహారం లేక ఏం చేసేవాడు తెలుసా, పిల్లల్ని చంపుకొని కూర వండుకొని తినేవాళ్ళు అంట. అసలు ఎవరన్నా అక్కడ మనసు వచ్చింది అసలు పిల్లల్ని కోసుకొని మనకు కోడిని కొత్తంటేనే మనం చూడలేము. అసలు కడుపును పుట్టిన పిల్లల్ని కోసుకొని తినేవాళ్ళు వాళ్ళు. అంత కరువు అంత భయంకరమైన రోజులు రావటం జరిగింది అనమాట. ఇట్లాగా మందిరం పడగొట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్న మందిరం ఏంటంటే క్రీస్తు మందిరం. ఇప్పటి వరకు సొలొమోను గారు కట్టిన మందిరం, తర్వాత జెరుబ్బయలు గారు కట్టిన మందిరం, తర్వాత దాన్ని హేరోదు పాడైందని చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు మందిరం గురించి ఆలోచిద్దాం కొన్ని వచనాలు. యేసుక్రీస్తుల వారు కట్టడం జరిగిందండి ఒక మందిరం. దాన్నే సార్వత్రిక సంఘం అని కూడా అంటారు. ఇంకో విషయం ఇంకొక క్లారిటీ ఇవ్వాలి. సొలొమోను గారు కట్టిన మందిరం అనేది 350 సంవత్సరాలు ఉందండి. ఆయన కట్టిన మందిరం ఎన్ని సంవత్సరాలు ఉంది? 350 సంవత్సరాలు ఉండటం జరిగింది. తర్వాత జెరుబ్బయలు గారు కట్టినటువంటి రెండవ మందిరం ఉంది కదా, ఆ మందిరం 600 సంవత్సరాలు ఉండటం జరిగిందండి. మొత్తం 950 సంవత్సరాలు దాకా 1000 సంవత్సరాల వరకు కూడా ఈ 2 మందిరాలు కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత దేవుడు ఇట్లాగా ఈ మనుషులు పాడు చేస్తున్నారు, అపవిత్రం చేస్తున్నారు అని చెప్పేసి మరి ఒక గొప్ప మందిరాన్ని ప్రపంచానికి మనకి ఇవ్వటం జరిగింది. అది ఏంటి మనం చూద్దామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 21-22 వచనాలు చదవడానికి మనకు క్లారిటీ వస్తుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 21-22 వచనాలు. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానండి. ఫిబ్రవరి 12, 21, 22. సరే, ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 22 వచ్చిన ఒకసారి చదవండి. మళ్ళీ ఇక్కడ పడు. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 22 వచనం. దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీలో కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. దేవునికి నివాస స్థలము కట్టబడుతున్నారు. ఎవరో కట్టబడేది? ఆ ఎఫ్ఎస్సి సంఘంలో ఉండేవాళ్ళు. అలాగే మనము కూడా ఇప్పుడు దేవుని మందిరం ఎవరంట? ఎవరైతే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఈ మందిరం కట్టడానికి ఏం కావాలండి? రాళ్ళు కావాలి. ఆ రాళ్ళు క్రీస్తు మందిరం కట్టడానికి కూడా రాళ్ళు కావాలి. ఆ రాళ్ళు ఎవరండి? మనమే, క్రైస్తవులు అందరం కూడా. ఒక్కొక్కరు, నేను ఒక రాయి, నువ్వు ఒక రాయి. ప్రపంచంలో ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రాయితో సమానము. ఇప్పుడు ఈ మందిరం ఎక్కడ ఉంది? క్రీస్తు కట్టినటువంటి మందిరం ఎక్కడ ఉందండి? ఏ దేశంలో ఉంది? ఎక్కడ కట్టారు? కొద్దిగా అర్థం చేసుకోవాలి. క్రీస్తు మందిరం ఎక్కడ ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎక్కడ అన్ని దేశాల్లో ఉందండి. మనం అందరం కూడా మరి ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు క్రీస్తు మందిరంలోనే ఉన్నాం. మనం నలుగురం కూడా ఎక్కడున్నాం? ఇది మన మందిరం కాదనుకుంటాం కానీ మన నలుగురం ఎక్కడ ఉన్నాం? క్రీస్తు మందిరంలో ఉన్నాము. మనందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన వారు ఎవరైనా సరే క్రీస్తు మందిరంలో ఉన్నట్లే లెక్క. దీనికి ఇది పాడైపోయే అవకాశం ఏమైనా ఉందా అంటే ఎప్పటికీ ఎన్నటికీ పాడయ్యే అవకాశం లేదండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవులమైన రాళ్ల వలన నుండి ఆమె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అది ఆత్మ సంబంధమైన మందిరం. మనం ఎవరని చెబుతుంది? సజీవమైన రాళ్ళు. సజీవమైన రాళ్ళు అంటే ఏంటండి?
అర్థం చెప్పగలుగుతారా? సజీవమైన రాళ్ళు అంట మనందరం బ్రతికి కూడా. ఉన్న రాళ్ళు. ఒకవేళ మన ఈ యొక్క ప్రాణాన్ని వదిలేసినా సరే ఆత్మ అనేది ఎక్కడికి పోదన్నమాట. అది సజీవమైన రాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి క్రీస్తు మందిరం అనేది సజీవమైనది, దీనికి అంతం లేదు. ఇప్పుడు భూమి మీద ఉంటాం, తర్వాత ఎక్కడికి వెళ్తామండి? యేసుక్రీస్తు యొక్క రెండో రాకడలో ఆయన తీసుకెళ్ళి ఎవరికప్ప చెబుతాడు మనల్ని? తండ్రి అయిన దేవునికి, తండ్రి ఇదిగో నా మందిరం అని చెప్పేసి మనందరం కూడా ఆయన దేవునికి అప్పచెప్పడం జరుగుతుంది. మనందరం కూడా సజీవమైన రాళ్ళుగా ఉన్నాం అన్నమాట. ఒకవేళ ప్రాణం పోయినా సరే మనం చనిపోవండి. ఆత్మకు సావుందండి? ఆత్మకు సావుందా? లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇందాక చెప్పినట్టుగా అప్పుల బాధ ఎక్కువైపోయినా, లేకపోతే ఏదైనా టెన్షన్లు ఎక్కువైపోయినా ఆత్మహత్య చచ్చిపోతే బాధలు పోతాయి అనుకుంటారు. కానీ అప్పుడే స్టార్ట్ అవుతాయండి బాధలు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైతే మనం చచ్చిపోతామో అప్పుడు వెంటనే ఇక పరలోక రాజ్యానికి వెళ్తే పర్వాలా, లేదా నరకానికి వెళ్తే కనుక ఇక వర్ణనాతీతం యుగాల పాటు కూడా. అందుకని ఇక్కడ సజీవమైన రాళ్ళు అంటే ఎవరైతే దేవుని పిల్లలుగా ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా ఇక సజీవంగానే ఉండిపోతారన్నమాట. మనందరం కూడా సజీవమైన రాళ్ళము. దీనికి అంతముందో లేదో ఒక్క మాట మనం తెలుసుకొని ముగించుకుందామండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44 వచనం ఒకసారి చదవండి. ఈ యొక్క సజీవమైన మందిరానికి అంతం ఉందా లేదా, అది ఎప్పుడు పాడవుతుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44 వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచనం. చాలామంది మేము యెరూషలేము వెళ్ళి వచ్చామంటే చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ యెరూషలేములో కట్టిన దేవాలయం చూసి వస్తున్నారేమో. అక్కడ ఏం లేదండి, అది ఆ ప్లేస్లే ఉంటాయి అక్కడ. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు. సార్, ఈ యొక్క రాజ్యానికి ఎన్నటికీ నాశనం కలగదు అని చెప్పడం జరిగిందండి. దానియేలు గారు మరి ఆ గ్రంథంలో రాసినటువంటి ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఉంది కదా, దానికి ఎన్నటికీ నాశనం లేదంట. మరి సొలొమోను గారు కట్టిన మందిరానికి నాశనం ఉందంటే పడేశారుగా. మరి తర్వాత మరి యూదులు కట్టినటువంటి 46 సంవత్సరాలు కట్టిన మందిరం అది పడేశారా? క్రీస్తు శకం 70 సంవత్సరాలు పడేశారని చెప్పుకున్నాగా. మరి ఈ క్రీస్తు మందిరం అనేది ఎప్పుడు పాడవుతుందంటే దీనికి అసలు ఎన్నటికీ ఎప్పటికీ నాశనం అనేది లేదని చెప్పడం బైబిల్లోంచే మనం చూస్తున్నామండి. ఇవన్నీ వచ్చినట్టు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు పలానా టైంలో ఈ వచనంలో మనం ఇక్కడ చదువుకున్నామని. క్రీస్తు మందిరానికి మాత్రం ఎన్నటికీ దీన్ని ఎవరైనా పాడు చేయాలని చూస్తే వాళ్ళే తొనాతొనకలు అయిపోతారు. కానీ ఈ యొక్క మందిరం అనేది చాలామంది ఈ యొక్క మందిరాన్ని ఢీకొడదామని చూస్తున్నారు, కానీ వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్యం చెబుతుందండి. క్రైస్తవులను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు, కానీ ఇబ్బంది మాత్రమే పెట్టగలుగుతారు. కానీ ఈ యొక్క క్రీస్తు మందిరాన్ని మాత్రం నిర్మూలన చేయటం ఎవరి వలన కాదు. ఇప్పుడు మన టైటిల్ ఏంటంటే ఈ పాఠం సొలొమోను మందిరమా క్రీస్తు మందిరమా? మనం అందే ఇప్పుడు ఏ మందిరంలో ఆరాధన చేసుకోవాలి? క్రీస్తు మందిరంలోనే. మనమే మందిరం. అసలు మనందరం మందిరానికి ఒక్కొక్కరు ఒక రాయి లాంటి వాళ్ళు అన్నమాట. ఇప్పుడు అర్థమైందిగా. ఇప్పటి వరకు ఫస్ట్ ఈ మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టారు. మీకు క్లారిటీ ఇది గుర్తుపెట్టుకోండి. పదాలు ఈ పాఠాలు మనం వినపడటం రావు కాబట్టి 7 సంవత్సరాలు సొలొమోను గారు కట్టిన మందిరం కట్టడం జరిగింది. తర్వాత 350 సంవత్సరాలు మాత్రమే ఉండటం జరిగింది. తర్వాత ఎవరు పడేశారండి దీన్ని? ఎవరు పడేశారు? సొలొమోను గారు కట్టిన మందిరాన్ని ఎవరు పడేశారు? ఇప్పుడే ఇందాక చెప్పింది నేను 3 సార్లు 4 సార్లు చెప్పాను నేను. నెబుకద్నెజరు పడేశాడండి. నెబుకద్నెజరు గారు పడేయటం జరిగింది. తర్వాత మళ్ళీ మందిరం కట్టడం జరిగిందండి. ఎవరు కట్టారు? జెరుబ్బాబెలు గారు కట్టడం జరిగింది. ఆయన ఇశ్రాయేలీలే. జెరుబ్బాబెలు నాయకత్వంలో రెండవసారి కట్టడం జరిగింది. దాన్ని కొంచెం డ్యామేజ్ అయితే అది పందిని తీసుకొచ్చి కోయటం అన్నీ చేసిన తర్వాత
హేరోదు మహారాజు కట్టడం జరిగింది 46 సంవత్సరాల పాటు. ఈ 46 సంవత్సరాలు ఆయన ఎందుకు కట్టడం జరిగిందంటే ఈ యూదుల మెప్పు పొందటానికి. ఇందాక నేను చెప్పాను కదా ఉదాహరణలకి, రాజకీయ నాయకులు ఎలక్షన్ వచ్చిన మూమెంట్లో ఇంటింటికి తిరిగి అమ్మ మమ్మల్ని గెలిపిండమ్మా మీకు అన్నీ చేస్తామంటారు. అలాగే హేరోదు మహారాజు కూడా వీళ్ళు మంచి చేసుకోవడానికి ఆ యొక్క మందిరం కట్టడం జరిగిందనమాట. తర్వాత దీన్ని క్రీస్తు శకం ఎన్నో సంవత్సరంలో పడేశారండి రెండోసారి కట్టిన మందిరాన్ని? 70వ సంవత్సరంలో పడేసారు. ఎవరు పడేశారండి? వెస్పాసియన్ అనే చక్రవర్తి పడేయటం జరిగింది. తర్వాత ఇక దేవుడు ఎట్లా కాదనుకొని చెప్పేసి ఒకే ఒక మందిరాన్ని ఇక ఎవడో పడేయటానికి వీలు లేకుండా ఒక మందిరాన్ని కట్టడం జరిగింది. అదే క్రీస్తు మందిరము. దీనికి ఎన్నటికీ ఎప్పటికీ నాశనం అనేదే లేదు. అన్ని దేశాల్లో ఉందండి క్రీస్తు మందిరం. ఒక్కసారి కాదండి. యెరూషలేం మందిరం అయితే ఎక్కడ ఉందండి? యెరూషలేంలోనే అక్కడే ఉంది. కానీ ఈ మందిరం ఎక్కడ ఉందంటే ప్రపంచం మొత్తం వ్యాపించిపోయిందండి. ఇంక ఎవరి వల్ల అయింది అసలు? ఎవరి వల్ల ఏది కొంత ఇబ్బంది పెట్టగలుగుతారేమో కానీ ఇందాక నేను చెప్పినట్టుగా శిథిలమైపోయిన కొన్ని డ్యామేజ్ అయిందని చెప్పాను కదా, అక్కడక్కడ కొంతమంది క్రైస్తవులని ఇబ్బంది పెట్టగలుగుతారేమో కానీ పూర్తిగా నిర్మూలించడం మాత్రం ఏ రాజు వల్ల, ఏ చక్రవర్తి వల్ల, ఎవరి వల్ల కానిటువంటి మరి మందిరాన్ని యేసుక్రీస్తుల వారు కట్టడం జరిగింది. మనం అందరం కూడా క్రీస్తు మందిరంలో ఉన్నాం అన్నమాట. ఇదండి ఈ యొక్క పాఠం. ఇది మనం అర్థం చేసుకుంటే చాలా వరకు కూడా మీరు బైబిల్ చదువుతున్నారు కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఈ యొక్క పాయింట్లన్నీ కూడా మీకు గుర్తుకు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం 1, 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎందుకు చెబుతానంటే మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు మా తండ్రి నీకే స్తుతిస్తోత్రం. నేను ఇప్పటివరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. మరి సొలొమోను మందిరమా క్రీస్తు మందిరమా అంటే మరి క్రీస్తు మందిరంలోనే మేము అందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క మందిరంలోనే మేము అందరం ఉన్నామని మరి గ్రహించాము తండ్రి. ఈ యొక్క మందిరానికి ఎప్పటికీ మరి నాశనం లేదని మేము తెలుసుకున్నాం తండ్రి. ఎంతోమంది మరి భారతదేశంలో మరి పెట్టరేగిపోతున్నారు తండ్రి. నైనా ఈ యొక్క మందిరాన్ని లేకుండా చేస్తామని చెబుతున్నారు. కానీ సర్వశక్తివంతమైన మీరు ఎల్లప్పుడూ కూడా మా అందరికీ క్రైస్తవులందరికీ క్రైస్తవేతరులకు అందరినీ కూడా చల్లగా భారతదేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా ఆకర్షించే వారందరూ కూడా నీ యొక్క మందిరంలోనికి మరి ప్రభు యొక్క మందిరంలోనికి వచ్చేలాగా సహాయం చేయొచ్చని. ఎవరో మాకు నాయన శత్రువులు కాదు నాయన. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి కూడా నీ పిల్లలేనాయన. వారందరూ నీ యొక్క కృపలేందే తల్లి గర్భంలోనికి రారు కాబట్టి గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పినట్టుగా అందరూ కూడా మీరిచ్చిన బహుమానాన్ని బట్టే వారు రావటం జరిగింది. కానీ చాలామంది తెలుసుకోలేకపోతున్నారు నాయన. మేము కొంతమంది తెలుసుకొని నేను వెంబడిస్తూ ఉండగా నీ యొక్క కృపాకాబ్దాలు ఎల్లప్పుడూ మా మీద మా కుటుంబాల మీద ఉంచాలని బ్రతుకుని ఆడుకుంటూ ఏ ప్రార్థన నిప్రీకమ్మాడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడివేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయా కుమారునికి ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకి లోకంలో సకల పరిస్థితులకు ఆయన ప్రేమ చూపెట్లకు సదాకాలం తోడుగా నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.